హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 8. ఇక వెళ్ళి వర్క్ చెయ్యి అని తనను వెళ్ళమని చెప్పడంతో అలా బొమ్మలా బిగుసుకుపోయి బయటికి వచ్చింది. విరాజ్ మాత్రం అసలు ఏమీ జరగనట్టు తన వర్క్ లో పడిపోయాడు. కానీ విరాజ్ అలా రియాక్ట్ అవడానికి కారణం తనకు కూడా సరిగ్గా తెలీదు. అసలు స్టాఫ్ లేట్ గా వస్తే రీజన్ చెప్పాల్సింది, ఆ విషయం కనుక్కోవలసింది మేనేజర్. కానీ గీత అలా సిగ్నల్ ఎందుకు క్రాస్ చేసి వెళ్ళిందోనని తెలుసుకోవాలని వాళ్ళని తన క్యాబిన్ కి పిలిపించి అడిగాడు విరాజ్. విరాజ్ కేవలం గీత వేరే వాళ్ళకి హెల్ప్ చేసింది అన్న కన్సర్న్ తో తను అలా బిహేవ్ చేశాను అని అనుకుంటూ ఉంటాడు. ఈ హీరో బాబుకి సరైన కారణం ఎప్పుడు అర్థమవుతుందో. మరి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది సిరీస్, చూద్దాం ఈ బాబు ఆ హీరోయిన్ పాపకి ఎప్పుడు అర్థమయ్యేలా చెప్తాడో ఏంటో. ఇంకా బయటకు వచ్చిన మేఘ టెన్షన్ తో గోలు కొరుక్కుంటూ తనకి ఏ వర్క్ అసైన్ చేశారో ఆకాష్ క్యాబిన్ లోకి వెళ్ళి ఆకాష్ ని చూస్తూ, సార్ ఈ రోజు నా వర్క్ ఏంటో చెప్తారా అని టెన్షన్ గా అడుగుతుంది మేఘన. మేఘన అంత టెన్షన్ గా ఉండడం చూసిన ఆకాష్, ఇదేంటి మా బావగాడి దెబ్బకి ఇది బాధపడుతూ వస్తుంది అనుకుంటే టెన్షన్ గా వచ్చింది, ఏమై ఉంటుంది చెప్పమా అని అనుకుంటూ మేఘకి వర్క్ అసైన్ చేసి మేఘ ఇంకా టెన్షన్ పడుతూ కనిపించడంతో, ఏమైంది మేఘన గారు, ఎందుకని అంత టెన్షన్ గా ఉన్నారు అని అడుగుతాడు. మేఘన ఆకాష్ వైపు చూసి చెప్పాలా వద్దా అన్నట్టు చూడడంతో, ఆకాష్ ఏ విషయమైనా పర్వాలేదు చెప్పండి అని అనడంతో మేఘ విరాజ్ రూమ్ లో తనకి తెలిసినంత వరకు జరిగింది చెప్పి, ఇక ఆకాష్తో ఈసారి ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్ అని రిక్వెస్ట్ గా అడుగుతుంది. నో మీరు ఎలా అనకండి, మీరు చేసింది చాలా మంచి పని. విరాజ్ కి తెలియక అలా రియాక్ట్ అయి ఉంటాడు. మనం వెంటనే విరాజ్ క్యాబిన్ కి వెళ్ళి జరిగింది చెప్దాం పదా అని ఆకాష్ వెళ్లడంతో మేఘన కూడా ఆకాష్ ని ఫాలో అయ్యి ఇద్దరు బయటకు వస్తారు. బయటకు రాగానే బిగుసుకుపోయి వస్తున్న గీత కనిపిస్తుంది. మేఘ ఆకాష్ ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకుని గీతని చూసి తన దగ్గరికి వెళ్తారు. మేఘన, గీత ఏమైంది, సార్ తిట్టారా? గీత వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఏమైంది అని అంటుంది. మేఘన గీతని చూస్తూ, సార్ క్యాబిన్ లోపల ఏం జరిగింది, సార్ క్యాబిన్ అని అనగానే క్యాబిన్ లోపల జరిగింది మొత్తం ఒక రీల్ వేసుకుంటుంది. మేఘన గీతని తిడుతూ, ఏమైందంటే అలా చూస్తావేంటే? గీత అక్కడ ఏం జరిగిందో ఎలా చెప్పాలో తెలియక, ఏమీ కాలేదు, నన్ను సార్ ఏమీ అనలేదు అని తడబడుతూ చెప్తుంది గీత. ఆకాష్, గీత గారు వాడు ఏమైనా అన్నా పట్టించుకోకండి, మీరు ఎందుకు లేటుగా వచ్చారో తెలియక అలానే ఉంటాడు, తెలిస్తే వాడు అలా మాట్లాడేవాడే కాదు, వెళ్ళి వర్క్ చేయమని చెప్తాడు. ఇక ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తనకి అసైన్ చేసిన వర్క్ చేస్తుంది. ఇంకా మేఘ కూడా ఆకాష్ వైపు చూసి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతుంది. ఆకాష్ మాత్రం పిచ్చి చూపులు చూస్తూ మా బావ అసలు అలా ఎలా వదిలేశాడు అని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని విరాజ్ క్యాబిన్ లోకి వెళ్ళాడు ఆకాష్. ఇంకా విరాజ్ క్యాబిన్ కి వెళ్ళేసరికి విరాజ్ అసలు ఏమీ జరగనట్టు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు బిజీగా. బావా, గీత గారిని నువ్వేమైనా అన్నావా ఏంటి? మంచి పని చేయడం కోసమే సిగ్నల్ క్రాస్ చేశారు, అందుకే వాళ్ళ ఆఫీస్ కూడా లేటుగా వచ్చారు. నేనేమంటాన్రా ఈడియట్, ఎందుకు రాలేదో రీజన్ తెలుసుకుని పంపించాను అంతే. దానికి ఆకాష్ అనుమానంగా, అంతేనా, ఇంకా ఏమీ అనలేదు కదా, అంతేనా అని అడుగుతాడు. అంటే తను చేసింది మంచి పని, పైగా నీరసంగా కూడా కనిపించింది, అందుకే ప్యూన్తో జ్యూస్ ఇప్పించి పంపించాను. ఒక్కసారిగా ఆకాష్ బావురు కప్పలంత నోరు తెరిచాడు. ఏంటి, నువ్వు ఒక అమ్మాయికి జ్యూస్ ఇప్పించావా? దానికి విరాజ్ చిరాగ్గా, మరీ అంత ఆశ్చర్యం వద్దు, తను చేసింది మంచి పని, అందుకే నాకు అనిపించింది కాబట్టి అలా చేశాను, నువ్వంత ఓవర్గా ఫీల్ అవ్వకు, ఇక నువ్వు బయటికి వెళ్తే నా వర్క్ నేను చేసుకుంటాను. నీలో మార్పు మొదలైంది బావా, ఇలాంటి సిచ్యువేషన్ లోనూ అమ్మాయిల వైపు చూడని నువ్వు నీకే తెలియకుండా ఒక అమ్మాయి గురించి కేర్ తీసుకుంటున్నావు. ఈ మార్పు ఎవరో చెప్తే
నీకు తెలియకూడదు బావా. నీకు నువ్వుగా రియలైజ్ అవ్వాలి. అవుతావు, తప్పకుండా అయ్యే రోజు కూడా వస్తుంది అని అనుకుని వర్క్ చేస్తూ ఉండిపోయాడు. మేఘన గీత దగ్గరికి వచ్చి, సార్ నిజంగా ఏమీ అనలేదు కదా? నేను బాధపడతాను అని ఒకవేళ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఇక గీత క్యాబిన్ లోపల జరిగింది గుర్తుకు వచ్చి, నీకు నేను ఏమని చెప్పనే? సార్ అసలు అలా ఎందుకు బిహేవ్ చేశారో నాకే అర్థం కావట్లేదు. ఇంక నీకేం చెప్పను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయటమే మంచిది అనుకుని గీత మేఘ వైపు చూసి, నిజంగా సార్ నన్ను ఏమీ అనలేదే. నువ్వింక భయపడకుండా వర్క్ స్టార్ట్ చేయి అని నవ్వుతూ చెప్పడంతో, సరే నువ్వు ఇలా చెప్పావుగా, ఇక నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఇద్దరూ కూడా వర్క్ మొదలు పెడతారు. ఈవినింగ్ టైంలో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టాఫ్ తో పాటు బయలుదేరారు మేఘన, గీత. కొంచెం వర్క్ ఉండడంతో విరాస్, ఆకాష్ ఆఫీసులోనే ఉండిపోయారు. స్కూటీలో బయలుదేరిన గీత, మేఘ సడన్ గా స్కూటీ మధ్యలో ఆగిపోవడంతో అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలియక క్యాబ్ కోసం చూస్తున్నారు. ఒక్కడు కూడా అవైలబుల్ గా లేకపోవడంతో అలానే ఇక ఒక పక్కనే నిలబడి క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా అదే టైంలో మీటింగ్ వెళ్ళి వస్తున్న సిద్ధార్థ్ గారు గీతని చూసి, బంగారు ఏంటి ఎక్కడుంది అని కారు ఆపమని చెప్పి కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చారు. అభి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అభి నువ్వేంటి ఇక్కడ? నేను పని మీద వెళ్ళొస్తున్నా బంగారు, నువ్వేంటి ఇక్కడ ఇలా రోడ్డు మీద? బైక్ హ్యాండ్ ఇచ్చింది అభి. క్యాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఒక్కడు కూడా అవైలబుల్ గా లేదు. మేఘ గీత దగ్గరికి రావటంతో, మేఘ నీకు అభి తెలుసు కదా, నిన్న గుళ్ళో చూసావు కదా అని అనగానే మేఘ స్మైల్ చేసి చూస్తుంది తన వైపు. సిద్ధార్థ్, సరే పద బంగారు, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. మేఘన మరి స్కూటీయో అన్నట్టు చూడడంతో, సిద్ధార్థ్ నేను నా స్టాఫ్ కి చెప్పి మీ అడ్రస్ కి పంపిస్తాలే స్కూటీ, పద అమ్మా అని అనగానే గీత, అయ్యో పర్వాలేదు అభి అంటుంది. నాకు కూడా ఏమీ పర్వాలేదు, ఇక మీరు ఎక్కితే మనం వెళ్దాం అని అనడంతో మేఘన ముందు కూర్చుంటుంది. ఇక సిద్ధార్థ్ గీత వెనకాలే కూర్చుంటాడు. ఇప్పుడైనా గీత తన డీటెయిల్స్ చెప్తుందో లేదో మరి చూడాలి. ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.